చిన్నప్పుడు ఒక సామెత ఉండే, మురొక్కై వంగని మానయ్య వంగున అంటే తెలుసా? మురొక్కై వంగని మానయ్య వంగున అంటే చిన్నప్పుడు మన ఇంట్లో చెట్టు పెడతాం కదా, పెడతామా చెట్టు? మరి కంట వంగుతుందా? ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వంగుతుంది, ఇట్లా వంగినా వంగుతుంది, పీకినా పోతుంది. అదే చెట్టు పెద్దగా బర్రి చెట్లకైనా అనుకుని వంగుతుందా? మనం దాన్ని ఎక్కిరేం కాదు. అంటే ఎందుకోసం అంటే మీ ఏజ్లో యోగా నేర్చుకున్నారు కాబట్టి ఇంత టిల్ట్ చేస్తాను. మేము చేస్తాం, ఎవరైనా వస్తాను. మా కృష్ణలో ట్రై చేసి నేను నేర్పిస్తాను, కానీ పాజిబుల్ కాలేదు. మాకు గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ మేము చిన్నపిల్లలు అయితే బాగుంది అనిపించింది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది నేర్చుకున్నాం. ఈ అవకాశము మీకు మాత్రమే ఉన్నది, పెద్ద పిల్లలకు రాదు. అందుకే మీరు మాత్రమే ఇంత బాడీ ఫ్లెక్సిబుల్ చేయగలుగుతారు. సో ఇదే ఫ్లెక్సిబిలిటీ నువ్వు పెద్దగా 100 సంవత్సరాలు కూడా ఇదే ఫ్లెక్సిబిలిటీ విల్ కంటిన్యూ. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు అయితే అలవాటు చేసుకున్నావు కాబట్టి మీకు పెద్దవారు కూడా ఉంటే నేను 100% చెప్పగలుగుతా. మీకు 100 చేసేసరికి మీకు రోగాలు కూడా రావు, దగ్గర కూడా రావు రోగాలు మీకు. నో డిసీజెస్ ఏమిటి కూడా. ఎందుకంటే అద్భుతమైన ప్రక్రియ యోగా. ఇలా క్రికెట్ ఆడతాం మనం, క్రికెట్ తెలుసు కదా. ఎక్కడ పుట్టింది క్రికెట్? ఇది విచ్ కంట్రీ? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో పుట్టే క్రికెట్ ప్రపంచం అంతా ఆడుతుంది, రైట్? జిమ్నాస్టిక్ ఎక్కడ ఆడతారు? జిమ్నాస్టిక్ ఎక్కడిది? ఏ దేశం జిమ్నాస్టిక్? గ్రీస్. గ్రీస్ ఇది ప్రపంచం మాత్రం ఇప్పుడు చైనా, రష్యా టాప్ అడాప్ట్ చేసుకుంది. హాకీ ఎక్కడ ఉంటుంది? ఇండియా కాదు హాకీ, అది కూడా ఇంగ్లాండే. కానీ ప్రపంచమంతా కూడా ఆడుతుంది. కానీ ప్రపంచమంతా కూడా అలవాటు చేసింది యోగా ఇండియా. మన ఇండియా కాబట్టి యోగా. యోగా అనేది ఏ దేశంలో ఉంటలే, యోగా ఉంటుంది మన భారతదేశంలో ఉంటుంది. వేద ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది? సుమారు 5000 సంవత్సరాల క్రితం పుట్టింది. 5000 సంవత్సరాల క్రితం పుట్టింది ఇది యోగా. వేద ప్రక్రియ అంటే ఇది మానసికతతో పాటు ధార్మికమైన నేర్చుకున్నది కాబట్టి ఇందులో నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, యూ విల్ గెట్ మెంటల్ ఫిట్నెస్. మానసిక ఆందోళన నుంచి తెలుస్తూ ఉంటారు. ఎక్కడైతే ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుందో, మీకు ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుందో మెంటల్ ఫిట్నెస్ బాగుంటుంది. మెంటల్ ఫిట్నెస్ బాగుంటే చదువులో రాణిస్తారు. అందుకే చదువులో రానియాలన్నా, రేపు ఏదైనా సాధించాలన్నా దాని మూలం మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్. దాని మూలం యోగా. యోగా నేర్చుకున్నాక అన్ని కూడా సఫలతలు వస్తాయి. కాబట్టి మీ అందరి కూడా ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా ఇలాంటి మీ తల్లిదండ్రులు నిన్ను నేర్పించి మిమ్మల్ని. ఈ కాలంలో పిల్లలు ఎట్లుంటారు? ఈ కాలం పిల్లలు ఎట్లుంటారు? మేము గ్రౌండ్ లో ఆడాము, సెల్ ఫోన్ లో ఆడతాము అనే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్ లోనే ఆట పెట్టింది, గ్రౌండ్ ఆడతలేదు. కానీ గ్రౌండ్ లో కన్నా మీ తల్లిదండ్రులు యోగా నేర్పిస్తున్నట్టే మీ యొక్క ఉన్న శ్రద్ధ, మీ మీద ఉన్న శ్రద్ధ. కాబట్టి మీ తల్లిదండ్రులకు గొప్ప ఎందుకు వెళ్ళాలి, మీరు అన్నింటిలో రాయాలని చెప్పి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. రవీంద్ర సింగ్ గారిని సిద్ధారెడ్డి గారు చెప్తున్నాను. ఇంత మంచి ప్రక్రియ మేము చూసినాం, కానీ ప్రపంచం చూడాలి కదా, కరీంనగర్ ప్రజలు చూడాలి కదా. మిమ్మల్ని చూసి మేము కూడా నేర్చుకోవాలని తాపత్రయం రావాలి. అందుకే నేను ఒక 1-2 days నుంచి స్టేట్ లెవెల్ ప్రక్రియ పెట్టాను. అద్భుతంగా సర్కల్ గ్రౌండ్, ఒక సర్కల్ లో పెడితే ప్రజలు వచ్చిన రాకుండా మంచి మీడియా ద్వారా ప్రపంచాన్ని చెప్దాం. ఇంత చిన్న పిల్లలు యోగా చేసుకుంటారు, మీరు నేర్చుకోండి అని చెప్పడానికే మీరు అండర్-14 పెట్టండి. 14 తర్వాత అది కూడా పెట్టేస్తే ప్రజలకి ఏంటంటే అరే గాలి నేర్చుకున్నా నేను నేర్చుకోవాలని చెప్పేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. లేకుంటే ఏమైతుంది? సెల్ ఫోన్ మాట్లాడడం, వైఫై ఆన్ చేసుడు, గేమ్లు ఆడుతుంటారు, ఇదే గేమ్లు ఆడుతారు. కాబట్టి ఈ యోగా అనేది ఒక ప్రక్రియ మీరు నేర్పిస్తే పిల్లలకు పెద్దగా తోడ్పడుతుంది. మేము ఎవరైనా ఒక ఆసనం వేయలేము, ఎందుకంటే మీ చిన్నప్పటి మాకు అలవాటు లేదు. మీకు అలవాటు ఉంది కాబట్టి మీరు ఎంత పే చేయలేదు కూడా ఇలాంటి యోగా చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు చూస్తుంటే జిమ్నాస్టిక్ పనికొస్తుందా? మన ముందు జిమ్నాస్టిక్ పనికొస్తుందా? జిమ్నాస్టిక్ మనసు పుట్టిందే కదా, వాళ్ళు బ్రీడ్స్ అడాప్ట్ చేసుకోవచ్చు, కానీ యోగా ప్రక్రియ కదా అది. సో అందుకే ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు కంటిన్యూ, యూ షుడ్ నాట్ డిస్కంటిన్యూ.
యూ హ్యావ్ టు కంటిన్యూ, పెద్దగా వరకు కూడా కంటిన్యూ చేయాలి. తద్వారా మీకు ఆరోగ్యం బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.